సో ఇన్అడ్మిసిబుల్ ఎక్స్‌పెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామమ్మా. అందులో మనం 40 క్యాపిటల్ ఏ దగ్గరకొచ్చి ఆగాం. సో 40 క్యాపిటల్ ఏలో ఎన్ని క్లాజులు ఉన్నాయంట? 40 క్యాపిటల్ ఏ 1, 2, 3, 7, 9. అందులో 1 దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్స్ ఎన్ ఓవర్ రైడింగ్ సెక్షన్ అని చెప్పేసి చెప్తుందండి. అంటే ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో పీజీబీపీలో లేకపోతే ఎక్కడైనా సరే అలౌడ్ అని చెప్పినా సరే ఈ సెక్షన్ ప్రకారం డిసలౌడ్ అని చెప్తే ఏది ప్రివేల్ ఓవర్ అవుతుందంటే సెక్షన్ 40 ఏ ప్రివేల్ ఓవర్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామండి. ఓకే. సో కాబట్టి 40 ఏ ఇస్ ఏ ఓవర్ రైడింగ్ సెక్షన్ అమంగ్ ది అదర్ సెక్షన్స్ అని చెప్పేసని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. నెక్స్ట్ 40 క్యాపిటల్ ఏ 2. 40 క్యాపిటల్ ఏ సబ్సెక్షన్ 2 ఏంటో చూద్దాం. ఎక్సెసివ్ అండ్ అన్‌రీజనబుల్ ఎక్స్‌పెండిచర్. సో ఎక్సెసివ్ అండ్ అన్‌రీజనబుల్ ఎక్స్‌పెండిచర్ గురించి మనం మాట్లాడుకుందాం అమ్మా. ఇక్కడ సో ఎక్సెసివ్ అండ్ అన్‌రీజనబుల్ ఎక్స్‌పెండిచర్ గురించి 40A2 లో చెప్తున్నారండి మనకి. 40 క్యాపిటల్ ఏ 2 ఏమని చెప్తున్నారని చెప్పేసానంటే నార్మల్ గా ఇక్కడ ఎక్స్‌పెండిచర్ అనేది ఎక్స్‌పెన్సెస్ అనేవి రిలేటెడ్ పార్టీకి మనం ట్రాన్సాక్షన్ చేసాం అనుకోండి. రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్ కనుక చేసినట్లయితే ఈ రిలేటెడ్ పార్టీతో చేసిన ట్రాన్సాక్షన్ మనకి ఎక్సెసివ్ ఆర్ అన్‌రీజనబుల్ గా ఉంటే గనక సర్ హూ ఈస్ రిలేటెడ్ పార్టీ చూద్దామండి. రిలేటెడ్ పార్టీ అంటే ఎవరో చూద్దాం. ఎవరిని రిలేటెడ్ పర్సన్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నారో కూడా మనం చూద్దాం. సో ఇక్కడ రిలేటెడ్ పార్టీ కింద ఎవరినైతే డిఫైన్ చేస్తారో ఆ రిలేటెడ్ పార్టీతో కనుక జనరల్ గా మనం ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడ ఎక్సెసివ్ ఆర్ అన్‌రీజనబుల్ ఎక్స్‌పెండిచర్ అనేది క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటదండి. లైక్ ఎలాగని చెప్పేసానంటే గనక నేను ఆహ్, ఒక కంపెనీ ఉందంటండి. ఆ కంపెనీలో నేను డైరెక్టర్‌నంటండి. ఆ కంపెనీలో నేను డైరెక్టర్‌నంటండి. ఈ కంపెనీకి ఒక బిజినెస్ ఉందంట. ఓకే. దీన్ని రా మెటీరియల్ డైరెక్టర్‌గా నేను సప్లై చేస్తున్నానంట. నేను రా మెటీరియల్ సప్లై చేస్తున్నానంట డైరెక్టర్‌ని. ఇక్కడ ఈ బిజినెస్ ఏం చేస్తుంది? ఈ బిజినెస్‌లో ఈ రా మెటీరియల్ ఈ కంపెనీ పర్చేజ్ నా దగ్గర నుంచి చేస్తుందంటండి. ఇక్కడ కంపెనీకి సపోజ్ ఈ గూడ్స్ అమ్మితే గనక ఒక 10 లాక్స్ వస్తున్నాయనుకోండి. ఓకే. నార్మల్‌గా రా మెటీరియల్ 4 లాక్స్ అనుకోండి. ఓకే. ఇప్పుడు నాకేం చేస్తున్నారంటే ఇప్పుడు కంపెనీ చేతిలో టాక్స్ తగ్గడం కోసం సేల్స్‌లో ఇక్కడ 10 లాక్స్ వస్తది. ఇక్కడ 4 లాక్స్ రా మెటీరియల్‌కి వేయాల్సింది నాకేం చేస్తారంటే ఒక 7 లాక్స్ రా మెటీరియల్స్ లేదా 9 లాక్స్ రా మెటీరియల్స్‌కి వాల్యూ ఇస్తారనుకోండి. అప్పుడు కంపెనీకి ప్రాఫిట్ ఎంత కనిపిస్తదండి? 1 లాక్ కనిపిస్తదండి. ఇక్కడ ప్రాఫిట్ ఎంత కనిపిస్తది? ఓన్లీ 1 లాక్ కనిపిస్తదండి. సో దట్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కంపెనీ చేతిలో టాక్స్ అనుకుంటే 30% టాక్స్ పడుతది. ఇప్పుడు మళ్ళీ కంపెనీ ఇది డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే గనుక డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ పడతది. ఈ 2 కూడా అవాయిడ్ చేయడం కోసం నేనేం చేశానంటే రా మెటీరియల్స్ ని 4 లాక్స్ వర్త్ ఆఫ్ రా మెటీరియల్స్ ని నేను ఎంతకి సప్లై చేస్తున్నట్టు చూపించానంటే కంపెనీకి 9 లాక్స్ చూపించానంట. ఇదా ఎప్పుడు కుదురుతదండి? నేను డైరెక్టర్‌ని కాబట్టి రిలేటెడ్ పార్టీని కాబట్టి ఇక్కడేంటి ఎక్సెసివ్ ఆర్ అన్‌రీజనబుల్ అమౌంట్ అనేది నేను ఇక్కడ ఈ గూడ్స్ కి నేను ఇన్కార్పొరేట్ చేసి ఇక్కడ 9 లాక్స్ చేసుకోగలిగాను. సో ఈ 9 లాక్స్ కి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ట్రాన్సాక్షన్. ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అండి. ఓకే. ఆర్మ్స్ లెంగ్త్ ప్రైస్ ట్రాన్సాక్షన్ కాదంట. సో ఇక్కడ 4 లాక్స్ వర్త్ ఆఫ్ గూడ్స్ ని నేను ఎంతకి ఇచ్చానంటండి 9 లాక్స్ కి నేను ట్రాన్స్‌ఫర్ చేశానంట. ఇక్కడ 10 లాక్స్ ఉంది 9 లాక్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇక్కడ 1 లాక్ అనేది నాకేమవుతుందంట ప్రాఫిట్ వస్తుందండి కంపెనీకి. ఇప్పుడు కంపెనీ ప్రాఫిట్ దేని మీద కట్టాలండి? 1 లాక్ మీద కడితే సరిపోతుంది. నార్మల్‌గా అయితే గనుక ఎంత మీద కట్టాలండి? 10 లాక్స్ నుంచి 4 లాక్స్ తీసేస్తే 6 లాక్స్ ఉంటది. ఈ 6 లాక్స్ మీద టాక్స్ కట్టాల్సింది ఎంతకి తగ్గిపోయిందండి? 1 లాక్ మీద టాక్స్ కడితే సరిపోతుంది అని చెప్పేసని వచ్చిందండి. అంటే నార్మల్‌గా ప్రాఫిట్ మీద టాక్స్ కట్టాల్సి వస్తది. దాని తర్వాత
డివిడెండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక ప్రాఫిట్ డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి దాని మీద కూడా ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుందండి. అలాగా ఇలాంటి అన్రీజనబుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పుడు చేయగలుగుతాము అని చెప్పేసి అంటే వెన్ యు ఆర్ రిలేటెడ్ పార్టీ. జనరల్ గా ఎవరితో చేస్తారండి ఇలాంటి ట్రాన్సాక్షన్స్? రిలేటెడ్ పార్టీతోనే చేస్తారండి ట్రాన్సాక్షన్స్. అన్రిలేటెడ్ పర్సన్ ఎవడైనా వచ్చి మనం ఇలాంటి ట్రాన్సాక్షన్ చేస్తామంటే ఎక్సెస్ అమౌంట్ పే చేయండి అంటే పే చేస్తారా? పే చేయరు. మార్కెట్ లో ఎంత ఉందో ఆ వాల్యూవే పే చేస్తారండి. కానీ ఓన్లీ రిలేటెడ్ పార్టీ అయినప్పుడు మాత్రమే ఇలాంటి ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ అనేది పేమెంట్ గురించి అవకాశం అనేది ఉంటుంది. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొచ్చండి. ఓకే, ఇక్కడ ఈ డైరెక్టర్ వైఫ్ ఉన్నారంట. వైఫ్ కి ఇక్కడ జాబ్ అని చెప్పేసి శాలరీ అని చెప్పేసి జాబ్ ఇచ్చి శాలరీ అని చెప్పేసి ఇక్కడ ఎంత చేస్తున్నారంటే ఇయర్ కి 12 lakhs శాలరీ పే చేస్తున్నారంట అండి. బట్ షీ హాస్ స్టడీడ్ నథింగ్. ఓకే, సో ఈమె ఏమి చదువుకోలేదు. అయినా సరే ఇక్కడ ఒక పొజిషన్ క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేశారండి, ఇక్కడ సాలరీ ఇంటర్నల్ ఆడిటర్ అని చెప్పేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ 12 లక్షలు పే చేస్తున్నారంట అండి. తను ఏమైనా చదువుకున్నారు, క్వాలిఫికేషన్ ఉన్నదంటే క్వాలిఫికేషన్ కూడా లేదంట. నథింగ్, నో క్వాలిఫికేషన్, షీ హాస్ నాట్ స్టడీడ్ ఎనీథింగ్. అయినా సరే ఆవిడ వర్క్ కూడా చేయట్లేదు. ఇక్కడ 12 lakhs అని పే చేసి కంపెనీ నుంచి కంపెనీ ప్రాఫిట్ తగ్గించడం కోసం అండి. కంపెనీ ప్రాఫిట్ తగ్గించి ఆవిడ చేతిలో ఇన్కమ్ కింద చూపించి అక్కడ ఏం చేస్తున్నారు, ఇండివిజువల్ కి అయితే కనుక బోల్డ్ అండ్ రిలాక్సేషన్స్, మనకి డిడక్షన్స్, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తగ్గించి ఇక్కడ ట్యాక్స్ చేద్దాము, ఇక్కడ ట్యాక్స్ తగ్గించుకుందాం అని చెప్పేసి అనుకున్నారండి. సో అలా అనుకుంటే కనుక ఇక్కడ ఏమేమి అడ్వాంటేజ్లు ఉంటాయి, కంపెనీ ఇది 12 lakhs వరకు ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఉండదు. ఈ ప్రాఫిట్ ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అవుతుంది, అది ట్యాక్స్ ఉండదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వైఫ్ చేతిలో కనుక ట్యాక్స్ చేస్తే కనుక వాళ్ళకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్స్, మనకి ఎగ్జామ్షన్స్ అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి కొంత అడ్వాంటేజ్ అనేది మిగిలే అవకాశం అనేది ఉంటుందండి. అందుకోసం చెప్పేసి ఇలా కనుక ట్యాక్స్ తగ్గుతుందని చెప్పేసి ఎలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే కనుక ఎవరితో చేయగలవండి, ఓన్లీ రిలేటెడ్ పార్టీస్ తో మాత్రమే చేయగలవండి ఎలాంటి ట్రాన్సాక్షన్స్. సో అలాంటి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేసినట్లయితే అక్కడ ఏమవుతుందంటే ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ ఎక్స్పెండిచర్ కనుక మనకు పే చేసినట్లయితే, అలాంటి ఇక్కడ చేసినట్లయితే అక్కడ ఏమవుతుంది, రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్ చేసినట్లయితే వాటిని ఏం చేస్తానంటున్నారండి, టు దట్ ఎక్స్టెంట్ డిజల్వ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. ఎంతైతే ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ అని చెప్పేసి అంటున్నారు, మీరే అంటున్నారు ఆ అన్రీజనబుల్ అమౌంట్ ఏదైతే ఉందో, ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డిజల్వ్ చేస్తాము. ఏ సెక్షన్ ప్రకారం, 40A2 అనే సెక్షన్ ప్రకారం ఇక్కడ డిజల్వ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారంట అండి. ఇలాంటి ఏమైనా ప్రదర్శిస్తే కనుక మనం ఏం చేస్తారంటే దానికి సొల్యూషన్ అంటే పాసిబుల్ సొల్యూషన్ ఎక్కడ ఇస్తారు, 40A2 అనే సెక్షన్ ద్వారా సొల్యూషన్ అనేది మనకి ఇస్తున్నారంట అండి. ఓకే, మనకి కౌంటర్ ఇస్తున్నారంట అండి, కొన్ని కౌంటర్ అనుకోవచ్చు. ఓకే, సో అలాంటి 40A2 గురించి ఒకసారి మనం చూద్దామండి. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది 40A2. ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ ఎక్స్పెండిచర్ జనరల్ గా ఎవరితో వస్తుందండి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ తోనే మనకు వస్తుంది. ఆ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరగచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ చూసాం. రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ అనేవి ఏంటి అనేది ఇంకా మనం చూడలేదు. అది చూస్తే కనుక ఈ 40A2 అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు 40A3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 40A2 అంటే ఏంటో చూడండి. If an assessee incurs any expenditure towards a goods supplied, services rendered, or facilities provided by స్పెసిఫైడ్ పర్సన్స్ అంటున్నాడు. పేజ్ నెంబర్ 203 లో మనం మాట్లాడుకుంటున్నామా. ఇక్కడ స్పెసిఫైడ్ పర్సన్స్ గురించి అంటున్నాడు. ఈ స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే మనం ఎగ్జాంపుల్ లో చెప్పుకున్న ఈ స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఎవరంట, ఇక్కడ మనం చెప్పుకున్న రిలేటెడ్ పార్టీస్ అంటాడు. ఓకే రైట్. సో ఇఫ్ ఎన్ assessee incurs any expenditure towards the goods supplied, services rendered, or facilities provided by specified persons, the assessing officer can disallow such expenditure to the extent it is excessive or unreasonable అని చెప్పేసి అంటున్నాడండి. assessing officer can disallow such expenditure, ఏం చేయొచ్చు అంటే ఎక్స్పెండిచర్ డిజల్వ్ చేయొచ్చు అంట, టు ది ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే అసెసింగ్ ఆఫీసర్ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది డిజల్వ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారండి. ది ఎక్స్టెంట్ టు విచ్ ది ఎక్స్పెండిచర్ ఇస్ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ షల్ బి డిటర్మైన్డ్ హ్యావింగ్ రిగార్డెడ్ టు. సో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఈ ఎక్సెసివ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, అన్రీజనబుల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఏం చేయొచ్చు అంటే
తీసుకెళ్లి డీజిల్ లో చేసి పారేచ్చంట ఎవరు అసెసింగ్ ఆఫీసర్. జనరల్ గా సార్ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ అనేది కంపేర్ చేయాలంటే అన్రీజనబుల్ అమౌంట్ ఎప్పుడు అవుతుంది సార్? ఇప్పుడు గూడ్స్ మార్కెట్ లో 4 lakhs అని చెప్పేసి చెప్పారండి. అప్పుడు ఎక్సెస్ అమౌంట్ ఎంత వచ్చింది? 9 lakhs minus 4 lakhs అంటే 5 lakhs అన్రీజనబుల్ అమౌంట్ అని చెప్పేసి మనం చెప్తున్నామండి. మరి అలాంటప్పుడు అన్రీజనబుల్ అమౌంట్ అని చెప్పేసి మనం క్వాంటిఫై చేస్తున్నప్పుడు దేంతో కంపేర్ చేయాల్సి వస్తుంది? ఏదో ఒక బేస్ వాల్యూతో మనం కంపేర్ చేస్తేనే కదా అన్రీజనబుల్ ఆర్ ఎక్సెస్ అని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. ఆ ఎక్సెస్ అనేది డీజిల్ లో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి? వాట్ ఈస్ ద బెంచ్ మార్క్ వాల్యూ? దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. దాన్ని ఇంకా చెప్పాలంటే ఈ భాషలో అంటే ఈ 48 భాషలో మనల్ని ఏం చెప్తారంటే ఇక్కడ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటారండి. ఈ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అన్నా ఫెయిర్ మార్కెట్ వాల్యూ అన్నా అన్ని ఒకటేనండి. ఓకే, సో ఈ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే రైట్. So excessive expenditure or unreasonable shall be determined having regard to fair market value of the goods, services or facilities for which the payment is made. Okay, fair market value తీసుకోవాలంట దేనికి? ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఫెసిలిటీస్ ఫర్ విచ్ పేమెంట్ ఇస్ మేడ్. మనం పేమెంట్ చేసింది సార్ గూడ్స్ కోసము లేదా సర్వీసెస్ కోసము, ఓకే రైట్, ఆర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసము అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది తీసుకోవాలి చెప్పేసి చెప్తున్నాడండి. నెక్స్ట్ ద లెజిటిమేట్ నీడ్స్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ బెనిఫిట్స్ డిరైవ్డ్ బై ఆర్ అక్రూయింగ్ టు ద ఎస్ఎస్సి ఫ్రమ్ ది పేమెంట్. సో ఇక్కడ పేమెంట్ చేయడం ద్వారా ఈ అమౌంట్ పేమెంట్ దేంతో కంపేర్ చేయమంటున్నాడు? ఫెయిర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఫెయిర్ మార్కెట్ వాల్యూని మనమే అనుకున్నాం ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం అండి. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, నిజంగా ఆ గూడ్స్ ఆ సర్వీసెస్ మన బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి అవసరం అవుతాయని చూసుకోవాలంట. తర్వాత దాని నుంచి మనకు వచ్చిన బెనిఫిట్ కూడా మనం చూడాలంట. సార్ మనకి బెనిఫిట్ ఏమో 10 రూపీస్ వస్తే ఎక్స్పెన్సెస్ ఏమో 100 రూపీస్ అయింది అనుకోండి, అలాంటి దాన్ని అన్రీజనబుల్ అంటామా అనమా? ఖచ్చితంగా అన్రీజనబుల్ అనే అంటామంటండి. ఓకే, సో నెక్స్ట్ if the above conditions are satisfied, they may disallow the expenditure to the extent they are excessive or unreasonable in nature అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఇది ఫెయిర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి లేదా లెజిటిమేట్ నీడ్స్ తీసుకుని బెనిఫిట్స్ అనేవి ఎంత వచ్చే డెరైవ్ చేసుకుని మనం ఒక ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనేది కంపారబుల్ ప్రైస్ అనేది తీసుకుని మనం ఏం చేయాలంటే ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ ఎంత అని చెప్పేసి మనం చూడాలంటండి. ఓకే ఓకే, అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ ఏం చేస్తాడంటే ఇక్కడ డిజల్ చేస్తాడు అంటున్నాడండి. ఓకే రైట్. సో ఏమైనా డిజల్ అవుతుందండి 48 ప్రకారం డిజల్ అయ్యే అమౌంట్ ఓన్లీ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ మాత్రమే ఏం చేస్తారంటే అండి డిజల్ చేస్తారంటండి. ఓకే, ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ అంటే మార్కెట్ లో ఎవరన్నా అడిగినా సరే ఆ గూడ్స్ 4 లక్షలు చెప్తారు, కానీ మీరు 9 లక్షలు పే చేశారంటే ఎక్కడ ఉంది? 5 lakhs ఇన్ ఎక్సెస్ ఉంది. 5 lakhs ఇన్ ఎక్సెస్ ఉంది అనుకుంటే కనుక ఏం చేయాలంటండి డిజల్ చేయాలని చెప్పేసి అంటున్నారండి. ఏ సెక్షన్ ప్రకారం డిజల్ చేయాలండి? 48. అసెసింగ్ ఆఫీసర్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఇలాంటి ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఎనేబుల్ చేయడానికి ఏ సెక్షన్ అనేది పెట్టుకున్నారండి? 48 అనే సెక్షన్ అనేది ఒకటి పెట్టుకున్నారండి. ఓకే రైట్. సార్ ఇక్కడ హూ ఇస్ ఏ రిలేటెడ్ పార్టీ అరే స్పెసిఫైడ్ పర్సన్, మనం రిలేటెడ్ పార్టీ అని అర్థమయ్యే భాషలో చెప్పుకున్నాము, కానీ ఇక్కడ ఈ సెక్షన్ ప్రకారం ఏం చెప్పారండి? స్పెసిఫైడ్ పర్సన్ అని చెప్పేసి చెప్పారండి. ఆ స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు? హూ ఇస్ ఏ స్పెసిఫైడ్ పర్సన్ ఇక్కడ మీకు చెప్పారు చూడమ్మా. The persons who are specified for the purpose of this provision with reference to the following SCs are as follows. Okay, first individual. SSC ఎవరంటండి? ఇండివిజువల్ అయితే గనక వాడికి స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఎవరంటున్నాడండి? రిలేటివ్. సార్ రిలేటివ్ అంటే ఎవరు సార్? చూసి చెప్తానండి. రిలేటివ్ అంటే ఎవరు అనేది డీటెయిల్స్ చెప్తాను తర్వాత. ఎనీ రిలేటివ్ ఆఫ్ ది ఎస్ఎస్సి అన్నాడు. ఓకే, ఎనీ పర్సన్ ఇన్ హూజ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ది ఎస్ఎస్సి ఆర్ హిజ్ రిలేటివ్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. ఓకే రైట్. ఏ పర్సన్, ఎనీ పర్సన్ ఇన్ హూజ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఓకే ఎస్ఎస్సి ఆర్ హిజ్ రిలేటివ్ ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఎస్ఎస్సి అండ్ హిజ్ రిలేటివ్
హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. రిలేటివ్ వీడికి ఇద్దరికి కలిపి ఎక్కడైనా ఒక చోట సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నది అంటే కనుక, సార్ వాట్ ఈస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్? దట్ ఈస్ మోర్ దాన్ 20% అండి. మోర్ దాన్ 20% ఓటింగ్ పవర్ అనేది ఎక్కడైనా ఒక కంపెనీలో ఉన్నట్లయితే, లేదా ఒక షేర్ ఆఫ్ ప్రాఫిట్ అందులో 20% షేర్ చేసుకోవడానికి చూస్తున్నట్లయితే దాన్ని ఏమంటారండి? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అని చెప్తారంటండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హూ ఈజ్ రిలేటివ్. మా ఇన్కమ్ ట్యాక్స్ లో మనం డెఫినేషన్స్ ఇలాంటి రిలేటివ్ డెఫినేషన్, మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ డెఫినేషన్ ఇలాంటి చూడటం అనేది కొత్త కాదండి. మనం ఆల్రెడీ సాలరీస్ లో ఇలాంటివి చూసాం. ఓకే, మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ డెఫినేషన్ అవి కూడా మనం చూసాం. ఓకే, డిపెండెంట్ పర్సన్ అంటే ఎవరు ఎలాగని చెప్పేసి కూడా మనం చూసాం. ఇక్కడ రిలేటివ్ అంటే చెప్తాను చూడండి. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ది టర్మ్ రిలేటివ్ వేర్ ది అసెసీ ఇస్ ఎన్ ఇండివిజువల్ షల్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. సార్ రిలేటివ్ అంటే మనకి సెక్షన్ 2 లో డెఫినేషన్ ఇచ్చారనుకోండి, సెక్షన్ 2 లో ఇచ్చిన డెఫినేషన్ చూడాలి, ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ చూడాలా? అంటే ఇది స్పెసిఫిక్ డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏం చేశారండి, ఇక్కడ స్పెసిఫిక్ గా మనం చూడాలంట. ఓకే, డెఫినేషన్ చూడాలి. For the purpose of this section, the term relative, where the assessee is an individual, shall include the following. ఎవరంట? Spouse of the individual. Relative అంటే ఎవరెవరు వస్తున్నారండి? Spouse relative అంట. ఓకే, spouse of the individual. Next, brother or sister of the individual. తర్వాత ఎవరంట? Brother or sister of the individual. Next, lineal ascendant or lineal descendant of the individual. ఇంకెవరు ఉన్నారంట? Lineal ascendant or lineal descendant of the individual. సార్ లీనియల్ అసెండెంట్ లోకి ఫాదర్ మదర్ కవర్ అవుతారా? ఎస్. లీనియల్ డిసెండెంట్ లోకి డాటర్ సన్ కవర్ అవుతారా? ఎస్, కవర్ అవుతారండి. ఓకే, నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈస్ బెనిఫిషియల్ ఓనర్ ఆఫ్ ది షేర్స్ క్యారింగ్ నాట్ లెస్ దాన్ 20% ఆఫ్ ది ఓటింగ్ పవర్ ఆర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ద ఎనీ కన్సర్న్ at any time during the previous year shall be considered to be having substantial interest అని చెప్పేసి అంటున్నాడండి. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏముండాలంట? మోర్ దాన్ 20% ఆఫ్ ది, ఇక్కడ ఏముండాలి? షేర్ ఆఫ్ ప్రాఫిట్ గానీ ఓటింగ్ పవర్స్ గానీ ఉండాలంటండి. నెక్స్ట్, ఇక్కడతో అయిపోలేదండి ఇంకా డెఫినేషన్. స్పెసిఫైడ్ పర్సన్ అంటే అందులో రిలేటివ్ అయింది, ఇండివిజువల్ ఒకటే కంప్లీట్ అయిందండి. ఇండివిజువల్ అంటే ఎవరు? స్పౌజ్, బ్రదర్ ఆర్ సిస్టర్, లీనియల్ అసెండెంట్ ఆర్ లీనియల్ డిసెండెంట్ గురించి మనకి మాట్లాడుతున్నాడు అండి. ఓకే, ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడంట. బిఎంఓ స్పౌజ్ ఆఫ్ ఏ. బి ఎవరంటండి? స్పౌజ్ ఆఫ్ ఏ. ఓకే, ఏకి ఒక కంపెనీలో ఒక 15% స్టేక్ ఉందంట. బికి కూడా ఆ కంపెనీలో ఇక్కడ 7% స్టేక్ అనేది ఉందంట. ఓకే, ఇక్కడ చూడండి, ఏదైనా ఫర్మ్ లో గానీ ఏదైనా కంపెనీలో గానీ ఇక్కడ ఏంటి? అలాంగ్ విత్ హిజ్ రిలేటివ్ ఎస్ఎస్సి అండ్ హిజ్ రిలేటివ్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా? ఈ 15% 7% కలిపితే ఎంత అవుతుందండి? 22%. సో 22% అంటే ఇక్కడ ఏమవుతుందండి? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. మోర్ దాన్ 20% ఉంటే ఏమవుతుంది? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మోర్ దాన్ 20% సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కంపెనీలో వీడికి 15%, వీడికి, సో ఈవిడికి 7% ఉంటే టోటల్ 22% అయింది. మోర్ దాన్ 20% కాబట్టి ఏం చేయొచ్చంటండి? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే అని చెప్పేసి అని తీసుకుంటారంట. అప్పుడు ఆ కంపెనీకి వెళ్ళి ఏమవుతారంటే అండి? రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. ఓకే, నెక్స్ట్ మా స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే వాళ్ళతో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ కంపెనీకి, ఫర్మ్ కి, ఏఓపికి, హెచ్యుఎఫ్ కి వీళ్ళకి రిలేటెడ్ స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు? వీళ్ళకి స్పెసిఫైడ్ పర్సన్. సో స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు అని చెప్పేసి అంటే డైరెక్టర్, పార్ట్నర్, మెంబర్ ఆర్ రిలేటివ్ ఆఫ్ సచ్ పర్సన్ అని చెప్పేసి అని అంటున్నాడండి. అమ్మా వీళ్ళలో డైరెక్టర్ ఎవరు ఉంటారు? ఎవరికి ఉంటారండి? కంపెనీకి ఉంటారు. పార్ట్నర్
పార్ట్నర్షిప్ ఫర్మ్ కుంటారు. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ కుంటారు. ఇంకేమంటున్నారండి, ఏఓపిలో మెంబర్ ఉంటారండి. ఏఓపిలో మెంబర్ ఆర్ హెచ్యుఎఫ్ లో కూడా మెంబర్. సో ఇలా ఉంటారంటండి. ఎనీ పర్సన్ ఆర్ రిలేటివ్ ఆఫ్ సచ్ పర్సన్. ఓకే, ఏ డైరెక్టర్, పార్ట్నర్ ఆర్ మెంబర్ ఆర్ రిలేటివ్ ఆఫ్ సచ్ పర్సన్, ఎనీ పర్సన్ in whose business or profession the SSC or director, partner or member of the SSC or any relative of such person has substantial interest అని చెప్పేసి అంటాడు. ఓకే, సో ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఓకే ఇక్కడ మనకి ఏమంటున్నాడండి, పర్సన్ ఇన్ హూజ్ బిజినెస్ ప్రొఫెషన్ the SSC or director, partner, any member of the SSC or any relative of such a person has substantial interest. ఏదైనా కన్సర్న్ లో, ఏదైనా కంపెనీలో, ఇంతకు ముందు మనం చెప్పుకున్న చూడండి, డైరెక్టర్ కి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఉంది అని చెప్పేసి, కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఉందంట, కంపెనీకి ఇన్వెస్ట్మెంట్. ఓకే, డైరెక్టర్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఈ డైరెక్టర్ కి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే కనుక ఇక్కడ ఏమవుతుందండి, డైరెక్టర్ కి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టు అండి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ వాడి రిలేటివ్స్ కి కలిపి అక్కడ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది దాటింది అంటే కనుక అక్కడ ఏమవుతుందంటండి, అక్కడ దే ఆర్ స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఏం చేస్తారండి, 48 అనేది అప్లై చేస్తారండి. ఓకే రైట్. నెక్స్ట్, ఆల్ ఎస్ఎస్సీస్. సార్ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ కనిపెట్టడం తెలిసింది అంటే కనుక అప్పుడు మనం ఎవరికి అప్లికబుల్ అవుతుంది అనేది మనం చూసుకుంటామండి. ఓకే, ఆల్ ఎస్ఎస్సీస్. చూడండి, ఎనీ ఇండివిజువల్ హూ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎస్ఎస్సీస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ ఇండివిజువల్ అంటున్నాడు. ఇప్పుడు మనం ఒక కంపెనీ తీసుకున్నాం, కంపెనీలో ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో, ఇండివిజువల్ కానీ వాడి రిలేటివ్ కానీ ఇద్దరికి కలిపి కానీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎస్ఎస్సీస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ ఇండివిజువల్, రిలేటివ్ కానీ ఇక్కడ ఇండివిజువల్ కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే, ఇక్కడ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారంటే స్పెసిఫైడ్ పర్సన్స్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, నెక్స్ట్, ఏ కంపెనీ ఫార్మ్ AOPHF having a substantial interest in the SSC's business or profession, if any director, partner or member of any such entity or any relative of any such director, partner, member or any other company carrying on business or profession in which a first mentioned company has substantial interest అని చెప్పేసి అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఇక్కడ కంపెనీ కానీ ఏఓపి కానీ హెచ్ఎఫ్ కానీ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్ఎస్ బిజినెస్. ఓకే, ఒక కంపెనీకి కానీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, లేకపోతే ఒక హెచ్యుఎఫ్ కానీ, ఒక హెచ్యుఎఫ్ కి కానీ ఏం జరిగిందంట, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్ఎస్ బిజినెస్. వీళ్ళకి ఒక ఎస్ఎస్సి బిజినెస్ లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంట. సో వాళ్ళకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి చెప్పారండి. ఓకే, ద కంపెనీ ఫార్మ్ ఏఓపి a company firm AOPHF having substantial interest in SSC's business or profession, any director, partner or member of any such entity or any relative of such director, partner or member or any other company carrying on business or profession in which first mentioned company has substantial interest అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కంపెనీలో నేను ఎక్కడైతే కంపెనీలో డైరెక్టర్ గా కానీ పార్ట్నర్ గా కానీ ఉన్నానో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక కంపెనీ
a firm AOP or HF having substantial interest in the SC business. SC business లో substantial interest అనేది ఉందంట. Substantial interest in SS's business or portion. Any director or partner or member of the any of such entity. ఇక్కడ కంపెనీలో డైరెక్టర్ ఉన్నాడండి. ఇక్కడ SSC అంటే ఏ అనుకోండి. ఇక్కడ పార్ట్నర్ కంపెనీలో డైరెక్టర్, పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్, హెచ్ఎఫ్ లో మెంబర్. సో ఇక్కడ ఎస్ఎస్సి బిజినెస్ లో ఈ కంపెనీకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్ కూడా ఏమవుతాడంటే అండి స్పెసిఫైడ్ పర్సన్ అవుతాడంట. సార్ కంపెనీకి సార్ రిలేషన్ డైరెక్టర్ కాదు కదా సార్ అని చెప్పేసానంటే ఇక్కడ కంపెనీకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే అండి ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో డైరెక్టర్ కూడా ఏమవుతాడంటే అండి రిలేటెడ్ పార్టీ అవుతాడని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే రైట్. అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ గా ఉన్న నేను ఈ పార్ట్నర్ కి ఇక్కడ ఈ పార్ట్నర్ కి ఏం చేస్తాడంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ రిలేటెడ్ పార్టీ అవడం ద్వారా పార్ట్నర్ కూడా ఏమవుతాడంటే అండి రిలేటెడ్ పార్టీ అవుతాడు అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ లాస్ట్ పాయింట్ అండి. ఇన్ కేస్ ఆఫ్ 40A2 is if company firm AOP HF of which director or partner or member has a substantial interest in SC's business or profession or any director or partner or member of such entity, association, family or relative of such a director, partner or member అని చెప్పేసి అంటున్నాడు. ఈ కంపెనీ కానీ ఫర్మ్ కానీ హెచ్ఎఫ్ కానీ ఏఓపి కానీ ఇన్ విచ్ డైరెక్టర్ పార్ట్నర్ మెంబర్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. ఓకే ఈ కంపెనీలో కానీ ఫర్మ్ లో కానీ ఒక ఏఓపి లో కానీ హెచ్ఎఫ్ లో కానీ ఇక్కడ చూడండి కంపెనీ ఫర్మ్ ఏఓపి ఆర్ హెచ్ఎఫ్ ఇన్ విచ్ డైరెక్టర్ పార్ట్నర్ ఆర్ మెంబర్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్సీస్ బిజినెస్. ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్ ఫర్మ్ లో ఉన్న పార్ట్నర్, ఏఓపి లో ఉన్న మెంబర్, హెచ్ఎఫ్ లో ఉన్న మెంబర్. సో వీళ్ళకి ఏదైనా ఎంటిటీలో ఎస్ఎస్సి బిజినెస్ లో ఇక్కడ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అనుకోండి. ఓకే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఈ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఏమవుతారంటే రిలేటెడ్ పార్టీస్ అయిపోతారంటండి. అవేంటే రిలేటెడ్ పార్టీస్ అవుతాయని చెప్పేసి చెప్తాడండి. కంపెనీ ఫర్మ్ ఏఓపి హెచ్ఎఫ్ ఇన్ విచ్ డైరెక్టర్ పార్ట్నర్ ఆర్ మెంబర్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎస్ఎస్సిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ or any director, partner, member of any such entity or association of family or any relative of any such director, partner or member అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఈ కంపెనీకి డైరెక్టర్ గా ఉంటే ఈ డైరెక్టర్ కి ఎస్ఎస్సి బిజినెస్ లో రిలేషన్ ఉందంట. ఇప్పుడు ఈ కంపెనీకి ఈ డైరెక్టర్ కి మధ్య ఉన్న రిలేషన్ రిలేటెడ్ పార్టీ అవుతుందా సార్? ఎస్ రిలేటెడ్ పార్టీ అవుతుందని చెప్పేసి చెప్పారండి. ఓకే సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 40A2. 40A2 అంటే రిలేటెడ్ అంటే చూసాం, ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ అంటే ఏంటో చూసాం. సో దానికి డిజల్వెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అంటే. ఓకే రైట్. నెక్స్ట్ we will move on to the important topic 40A3. స్టార్ మార్క్ వేసుకోండమ్మా. సో ఇక్కడ స్టార్ మార్క్ వేసుకోండి. 40A3 నార్మల్ గా పేమెంట్స్ మేడ్ అదర్వైజ్ దాని బై ఆఫ్ సర్టెన్ స్పెసిఫైడ్ మోడ్స్ అని చెప్పేసి అని అన్నాడండి. జనరల్ గా ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ని ఎరాడికేట్ చేద్దాం అని చెప్పేసి అని అనిపించింది అంటండి. క్యాష్ ట్రాన్సాక్షన్ ని ఎరాడికేట్ చేద్దామని అనిపించింది అని చెప్పేసి అని అంటున్నారండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని ఇక్కడ తీసేయాలని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇక్కడ క్యాష్ పేమెంట్స్ ని రెగ్యులేట్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి క్యాష్ పేమెంట్స్ ని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నారంటండి. ఓకే క్యాష్ పేమెంట్స్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలంటే తక్కువ ఉండాలండి. ఆ క్యాష్ పేమెంట్స్ ని రెగ్యులేట్ చేయడానికి పెట్టిన సెక్షన్ 40A3 అంటండి. ఓకే రైట్ చూడండి. పేమెంట్ మేడ్ అదర్వైజ్ దాన్ బై వే ఆఫ్ certain specified modes.
ఒక్కసారి Sir, ఓకే అమ్మా, వినిపిస్తుందమ్మా? yes, sir. ఓకే. సో 40 capital A 3 పేమెంట్ మేడ్ అదర్వైజ్ దాన్ బై వే ఆఫ్ సర్టెన్ స్పెసిఫైడ్ మోడ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ మనం తెలియకుండానే ఫస్ట్ లో ఒకసారి చూసాము దీని గురించి, క్యాష్ రెగ్యులేషన్స్ గురించి. 43 సబ్సెక్షన్ 1 యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్. ఎక్కడంటే సెక్షన్ 32 డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు అందులో ఎడిషన్స్ వాల్యూ ఎంత ఇవ్వాలని చెప్పేసి అంటే యాక్చువల్ కాస్ట్ ఎంతైతే మనం చూపిస్తామో యాక్చువల్ కాస్ట్ అని చెప్పేసి ఏదైతే డిటర్మిన్ చేస్తాం అదే ఎడిషన్స్ లో యాడ్ చేయాలనుకున్నాం. ఆ యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ లో 43 సబ్సెక్షన్ 1 అనే కేసులో మనం లెస్ అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి చెప్పామండి. ఏంటి అంటే కనుక ఒకవేళ మోర్ దాన్ 10,000, ఓకే, 10,000 కంటే ఎక్కువ పేమెంట్ అనేది చేస్తున్నప్పుడు ఆ పేమెంట్ అనేది చేసేటప్పుడు ఎలా చేయకూడదు అని చెప్పేసి అనుకోని ఎలా చేయాలి అని చెప్పేసి అంటే ఇట్ షుడ్ బి త్రూ అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ ఆర్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పారంట. అంతేగాని క్యాష్ అనేది చేయకూడదు. క్యాష్ అనేది చేస్తే కనుక అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని మనం ఏం చేయలేమన్నారండి. క్యాష్ ఎక్స్పెండిచర్ ని మనం యాడ్ చేయలేము, యాక్చువల్ కాస్ట్ యాడ్ చేయనివ్వము. యాక్చువల్ కాస్ట్ యాడ్ చేస్తే కనుక ఏమవుతుందంటే అండి అక్కడ మనకి ఇక్కడ యాక్చువల్ కాస్ట్ కి యాడ్ చేస్తారు అనుకోండి డిప్రిసియేషన్ అని చెప్పేసి P&L లోకి వెళ్ళిపోతుంది. సో గవర్నమెంట్ వాంట్స్ టు రెగ్యులేట్ ద ఎక్స్పెండిచర్, క్యాష్ ఎక్స్పెండిచర్ ని తగ్గించాలనుకుంటుందంటే అండి. P&L లో క్యాష్ ఎక్స్పెండిచర్ ని తగ్గించాలనుకుంటే కనుక ఒక రెగ్యులేషన్ అనేది ఒక డిజల్వెన్స్ అనేది యాడ్ చేస్తే కనుక టోటల్ గా అందరూ కూడా ఏం చేస్తారు, డిజల్వెన్స్ భయపడి ఖచ్చితంగా క్యాష్ పేమెంట్స్ అనేవి చేయరు, అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా చేస్తారు అని అనుకుంటున్నారండి. అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా ఎందుకు చేస్తారు సార్? ఇలా అకౌంట్ పే చెక్ ద్వారా చేస్తే వాళ్ళకి ఎక్స్పెండిచర్ కింద ఎలా అవుతుంది? అప్పుడు గవర్నమెంట్ కి లాభం ఏంటి సార్? ఇప్పుడు అవతలోడు ఖచ్చితంగా ఏం చేయాలి, బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి మనం పంపించినప్పుడు ఖచ్చితంగా అవతల వాడు ఏం చేయాలండి, దాన్ని ఇన్కమ్ కింద చూపించుకోవాలి. ఒకవేళ అది లేకపోతే ట్రాక్ అయిపోతుంది వాళ్ళ దగ్గర. సో బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మన దగ్గర ఉండే బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ పర్వ్యూ లోనే ఉంటాయండి. ఓకే, సో వాళ్ళు ఎప్పటికప్పుడు అలా సూపర్వైజ్ చేస్తూనే ఉంటారండి. సో బ్యాంక్ అకౌంట్ లోంచి మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటే మనం బ్యాంక్ అకౌంట్ నుంచి అవతల బ్యాంక్ అకౌంట్ పంపించామనుకోండి, పర్టికులర్ పర్సన్ ఎవరికి వెళ్ళింది అనేది ఐడెంటిఫై అవుతుంది. వాడు ఇన్కమ్ లో రిటర్న్ కింద చూపించాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో ఇన్కమ్ కింద చూపించాడు అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకునే ఆస్కారం కూడా ఇక్కడ మనకి ఉంటుందంట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్స్పెండిచర్ లో అంతా కూడా ఏంటండి క్యాష్ ఎక్స్పెండిచర్ వేయచ్చా? క్యాష్ ఎక్స్పెండిచర్ రానివ్వట్లేదంట. సో క్యాష్ ఎక్స్పెండిచర్ రానకూడదంట. అందుకోసమే డిప్రిసియేషన్ ఏదైతే ఉందో డిప్రిసియేషన్ లో కూడా మనకి ఏం రానివ్వట్లేదండి, క్యాష్ పార్ట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ రానివ్వట్లేదండి. ఎలా రానివ్వట్లేదు సార్? దీన్ని ఎలా అడ్డుకట్ట వేశారంటే అసలంటూ యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ లో మనకి లెస్ అడ్జస్ట్మెంట్ చెప్పారండి. ఏంటి, అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఇలా కనుక ట్రాన్సాక్షన్ జరగలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ అది కూడా ఎంత, మోర్ దాన్ 10,000 పర్ డే పర్ పర్సన్ కనుక మోర్ దాన్ 10,000 కనుక మనం పే చేసినట్లయితే క్యాష్ లో పే చేసాం అనుకోండి ఎగ్జాంపుల్ కి, దాన్ని తీసుకొచ్చి యాక్చువల్ కాస్ట్ యాడ్ చేయం. యాక్చువల్ కాస్ట్ యాడ్ చేయకపోతే ఏమవుతుంది,
అక్కడ యాక్చువల్ కాస్ట్ క్యాచ్ చేయలేదు అనుకోండి, అసెట్ వాల్యూ తగ్గిపోతుంది. అసెట్ వాల్యూ తగ్గిపోతే డిప్రిసియేషన్ కూడా మనకి ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అలా ఇండైరెక్ట్ గా మనకి డిప్రిసియేషన్ లో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ని రెగ్యులేట్ చేశారు. అది కాకుండా P&L లో మిగిలిన ఎక్స్పెండిచర్ లో కూడా ఏం రెగ్యులేట్ చేస్తున్నారండి, క్యాష్ ట్రాన్సాక్షన్ ని రెగ్యులేట్ చేస్తున్నారు. ఓకే, మిగిలిన దాంట్లో కూడా ఏం చేస్తున్నారు, క్యాష్ ట్రాన్సాక్షన్ ని రెగ్యులేట్ చేస్తున్నారంట. ఎలాగంటే ఈ 40A3 పేమెంట్స్ ద్వారా, 40A3 రెగ్యులేషన్ ద్వారా. 40A3 లో రెగ్యులేషన్ ఏంటంటే పేమెంట్ మేడ్ అదర్వైజ్ దాన్ బై వే ఆఫ్ సర్టెన్ స్పెసిఫైడ్ మోడ్స్. వాడు చెప్తాడంట ఇలాగ మాత్రమే పేమెంట్ చేయండి, ఇలా కాకుండా ఇంకెలా పే చేసినా సరే అప్పుడు ఏమవుతుంది, 40A3 ప్రకారం మనం మాట్లాడుకునేది ఇన్ఎడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ కదా, కాబట్టి 40A3 లో ఏమవుతుందంట, డిజలవ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారంట. సార్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఎలా రెగ్యులేట్ చేయాలి అంటే, పేమెంట్ అనేది క్యాష్ లో జరగనివ్వకూడదు. ఎలా జరగనివ్వకూడదు అంటే సర్టెన్ స్పెసిఫైడ్ లిమిట్ పెట్టి, అంతకంటే ఎక్కువ కనుక మీరు పేమెంట్ చేస్తున్నట్లయితే, ఎక్స్పెండిచర్ పేమెంట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఏం చేయాలి, సో ఇక్కడ మేము స్పెసిఫై చేసిన మోడ్స్ ద్వారా మాత్రమే పే చేయాలి. అదర్ దాన్ దో స్పెసిఫైడ్ మోడ్స్ ద్వారా చేస్తే ఎక్స్పెండిచర్ అలౌ చేయము అని చెప్పేసారండి. దీనికి కంజంక్టివ్ గా ఉన్న సెక్షనే ఇక్కడ యాడ్ చేసిన ప్రొవిజనే ఈ లెస్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఓకే, యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ లో. రైట్, ఇక్కడ ఈ ప్రొవిజన్ గురించి ఒకసారి చూడండి అన్నమాట. రైట్, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వేర్ ది ఎస్ఎస్సి ఇంకర్స్ ఎనీ ఎక్స్పెండిచర్ in respect of which a payment or aggregate of the payments made to a person in a single day. అమ్మా చూడండి, పేమెంట్ ఒకటి కానీ ఆర్ aggregate of payments, okay made to a person, ఒక పర్సన్ కి, ఓకే, టు వన్ పర్సన్, ఓకే, వన్ ఇన్ ఏ సింగిల్ డే. ఇక్కడ చూడండి, ఒక సింగిల్ డే లో ఒక పేమెంట్ చేస్తావా, 100 పేమెంట్స్ చేస్తావా? 100 పేమెంట్స్ చేస్తే ఒక రోజులో చేసిన 100 పేమెంట్స్ ని కలిపి దాన్ని ఏమంటారు, అగ్రిగేట్ పేమెంట్స్ అంటారు. ఒక రోజులో ఒక పర్సన్ కి నువ్వు ఎన్ని పేమెంట్స్ ఇచ్చావు అని లెక్కేస్తున్నారండి. ఆ టోటల్ ఇచ్చిన వాల్యూ అనేది where SSC incurs any expenditure in respect of any payment or aggregate of payments made to a person in a single day, otherwise than by of account pay check or account pay draft or using electronic clearing system through a bank or through such other electronic mode as may be prescribed అని చెప్పేసి చెప్తున్నాడు. exceeds 10,000 అని చెప్పేసి చెప్తున్నాడు. అమ్మా exceeds అన్నాడా ఆర్ 10,000 ఆర్ మోర్ అంటాడా? exceeds అంటే 10,000 కంటే ఎక్కువ. అందుకోసం నేను ఏం వాడాను, జస్ట్ గ్రేటర్ దాన్ వాడానండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడినా లేదు. సో అక్కడ కూడా సేమ్ గ్రేటర్ దానే ఉంటదండి. అక్కడ మన 43 సబ్సెక్షన్ 1 లో కూడా మోర్ దాన్ 10,000 అని అన్నాడు, ఇక్కడ ఎక్సీడ్స్ 10,000 అంటున్నాడు. రెండు ఒకటే. ఓకే, ఇక్కడ ఒకవేళ 10,000 కంటే ఎక్కువ కనుక ఒక పర్సన్ కి ఒక డే లో అగ్రిగేట్ ఆఫ్ ది పేమెంట్స్, సార్ నేను ఏ అనే పర్సన్ కి పేమెంట్ చేశాను సార్, ఏదో ఒక సమ్ పేమెంట్. సో అదేంటంటే అక్కడ 5,000 ఒకసారి, 2,000 ఒకసారి, అక్కడ 3,000 ఒకసారి చేశానంటండి. అలాగే 2,000 మొత్తం కలిపి ఒక రోజులో నేను ఎంత పేమెంట్ చేశానంట, 3 + 2 5, 5 + 2 7, 7 + 5 12, 12,000 పే చేశానంట. ఓకే సార్, ఇండివిజువల్ గా చూసుకుంటే కనుక, ఈచ్ పేమెంట్ వైజ్ గా చూసుకుంటే కనుక నేను ఇచ్చింది అంతా కూడా 10,000 కంటే తక్కువే కదా సార్, 10,000 కంటే తక్కువే కదా. అదే పేమెంట్ ఒకటే అంటలేదు, పేమెంట్ అంటే ఈచ్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ వైజ్ చూస్తాం. ఆడు ఇంకోటి ఏమన్నాడు, అగ్రిగేట్ ఆఫ్ ది పేమెంట్స్ అన్నాడు. కాబట్టి ఈచ్ టోటల్ ఇక్కడ టోటల్ గా ఈ అగ్రిగేట్ ఆఫ్ ది పేమెంట్స్ మొత్తం చూస్తామండి, కలిపితే ఎంత వచ్చింది, 12,000 అంట. సార్ ఇక్కడ ఎవరికి పే చేస్తాం సార్, ఒక పర్సన్ కి పే చేస్తాం. ఓకే, సో పర్ డే పర్ పర్సన్, ఇదంతా కూడా ఏంటి, పర్ డే లో చేసిన ట్రాన్సాక్షన్స్ అండి, పర్ డే ట్రాన్సాక్షన్స్. సో పర్ డే పర్ పర్సన్ మనం ఎంత దాటకూడదంటండి, 10,000 కంటే ఎక్కువ మించి పేమెంట్ అనేది చేయకూడదంట. సార్ ఒకవేళ పే చేస్తే ఏం చేస్తారు సార్, ఏం చేస్తారు, డిజల్వ్ చేసి పడేస్తారండి. నేను 12,000 పే చేశానండి, 12,000
పే చేశాను కాబట్టి ఏమవుతుంది డిజల్వెన్స్ అనేది వస్తుంది. రైట్. నో డిడక్షన్ షాల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్. సార్ ఇక్కడ ది లిమిట్ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నో డిడక్షన్ షాల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటున్నాడండి. ఇప్పుడు సార్ 12,000లో 10,000 తగ్గించుకుని 2,000 అలౌ చేయని అంటున్నారా, అసలు 12,000 అలౌ చేయని అంటున్నారా అని చెప్పేసి అంటే ఒకవేళ కనుక ఇది ఎక్సీడ్స్ 10,000 అనుకుంటే అసలు మొత్తం ఎక్స్పెండిచర్ డిజల్వ్ చేసి పడేస్తారంట. అంటే మొత్తం 12,000 కూడా యాడ్ బ్యాక్ అయిపోతుందండి, డిజల్వ్ అయిపోతుంది. డిజల్వ్డ్ ఎంత అవుతుంది, డిజల్వ్డ్ ఎంత టోటల్ గా ఈ 12,000 కూడా డిజల్వ్డ్ అంట. ఓకే సార్ ఇదేమి 10,000 అనేది ఒక లిమిట్ లాంటిది కాదా, ఒక లిమిట్ లాంటిది కాదు, జస్ట్ ఒక క్వాంటిఫికేషన్ మాత్రమే. అందుకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా డిజల్వ్ అయిపోతుంది. ఎంటైర్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ అంతా కూడా ఏమవుతుందండి, డిజల్వ్ అయిపోతుంది. సార్ సపోజ్ ఒక 1,00,000 రూపాయలు పే చేస్తే 1,00,000 రూపాయలు డిజల్వ్ చేస్తారు, 90,000 డిజల్వ్ చేస్తారా, 1,00,000 డిజల్వ్ చేసి పడేస్తారంట. ఇది ఇట్ ఈస్ మోర్ దాన్ 10,000 అనుకుంటే కనుక. ఓకే రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఒక పర్సన్ కి నేను పే చేశానండి. ఓకే పర్ డే నేను చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కలిపి టోటల్ అంతా 12,000 అంట. పర్ డే పర్ పర్సన్ కి నేను పే చేసిందంతా మోర్ దాన్ 10,000 అంటే 12,000 పే చేశాను. 12,000 మొత్తం కూడా ఏం చేస్తారండి, డిజల్వ్ చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ క్యాష్. ఓకే ఈ 10,000 అనేది shall be substituted with 35,000 in case of payments for flying, hiring or leasing of the goods carriages. అమ్మా ఇక్కడ GTA గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని చెప్పేసి మీరు చదువుకుంటారండి. ఇక్కడ జిఎస్టీ లో కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది స్పెషల్, దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది అప్లికబుల్ అవుతుందండి. జిఎస్టీలో ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది. అంటే జీటీఏ సర్వీసెస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో అక్కడ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో, ఎవరైతే సర్వీస్ రిసీవర్స్ ఉన్నారో, రిసిపియెంట్స్ ఉన్నారో వాళ్ళే జిఎస్టీ అనేది కట్టుకోవాలి. అది స్పెషాలిటీ అండి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి. సో ఇక్కడ ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే కనుక ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళకి కనుక మనం మీరు పేమెంట్ చేస్తున్నట్లయితే అక్కడ 10,000 కాకుండా ఎంత ఇచ్చుకోవచ్చు అంటండి, 35,000 వరకు ఇచ్చుకోవచ్చు అంట. 10,000 ఈజ్ రీప్లేస్డ్ బై ద 35,000 in case of payment made for flying, hiring and leasing of the goods carriages. So flying, hiring, leasing of the goods carriages కనుక మీరు పేమెంట్ చేస్తున్నట్లయితే ఈ 10,000 ప్లేస్ లో ఎంత ఇస్తారంటే ఇవ్వచ్చు అంట, 35,000 అనేది మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే రైట్. If the payment made exceeds the specified limits during the previous year for which deduction was allowed on accrual basis in any preceding year otherwise than by of specified modes, such a payment shall be deemed to be the business income of the previous year in which such payment is made అని చెప్పేసి చెప్తున్నాడు. అమ్మా ఇది ఈ పాయింట్ ని స్టార్ మార్క్ వేసుకోండి, కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే అంటే ఇవన్నీ కూడా మనం ఉపయోగించే తెలివితేటలు అండి, మనం ఉపయోగించే తెలివితేటలు. ఓకే ఏం చేశారంటే కనుక P&L లో ఎక్స్పెండిచర్ కింద మీరు ఏం చేశారు, ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశారండి. ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశారు ఎప్పుడు అంటే కనుక జాగ్రత్త చూడండి, 2018-19 ప్రీవియస్ ఇయర్ 2018-19 P&L కి సంబంధించి చూస్తే కనుక మీరు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశారు. ఇవన్నీ కూడా డ్యూ బేసిస్ లో క్లెయిమ్ చేశారు. ఏంటది, డ్యూ బేసిస్ లో క్లెయిమ్ చేశారు. సార్ ఈ ఇయర్ లో పేమెంట్ చేశారా, చేయలే. ఓకే రైట్, వెరీ గుడ్. 2019-20 వచ్చేసరికి 2019-20 వచ్చేసరికి ఇప్పుడు కరెంట్ ఇయర్ అండి. కరెంట్ ఇయర్ మీరు చూస్తున్నారు. ఈ కరెంట్ ఇయర్ లో 19-20 P&L లోకి వచ్చేసరికి P&L లో మళ్ళీ ఏం చేశారండి, ఎక్స్పెన్సెస్ డ్యూ బేసిస్ లో చూపిస్తున్నారండి. డ్యూ బేసిస్ లో చూపిస్తున్నారు. ఓకే డ్యూ బేసిస్ లో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ 18-19 సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏదైతే మీరు P&L లో క్లెయిమ్ చేశారో, ఆ డ్యూ బేసిస్ అని చెప్పేసి ఎక్స్పెండిచర్ ఏదైతే క్లెయిమ్ చేశారో దాని సబ్సిక్వెంట్ ఇయర్ 19-20 లో పే చేశారంట. 19-20 లో పే చేశారంట. పేడ్ ఎలా పే చేశారంట, బై వే ఆఫ్ క్యాష్ పే చేస్తారంట. ఓకే
సార్ ఇక్కడ డ్యూ బేసిస్ లో మనం అలౌ చేసుకున్నప్పుడు అది క్యాష్ అనేది పే చేయనప్పుడు నార్మల్ గా ఏమవుతుందండి, ఎక్స్పెండిచర్ అనేది ఎలా అయిపోతుందండి, ఇక్కడ ఎలా అయిపోతుంది. ఇక్కడ 1920 వచ్చేసరికి నేను క్యాష్ పేమెంట్లు చేశా. ఏ ఇయర్ కి సంబంధించినవి, 18-19 కి సంబంధించినవి 1920 లో క్యాష్ పేమెంట్ చేశా. ఇప్పుడు డీజిల్ లో చేయగలరా? అసలంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా ఇక్కడ మనం క్యాష్ లో పే చేసిన ఎక్స్పెండిచర్ ఏ ఇయర్ కి సంబంధించిందండి, ప్రీవియస్ ఇయర్ కి సంబంధించింది. కరెంట్ ఇయర్ P&L కి సంబంధించింది కాదు. సో కరెంట్ ఇయర్ P&L కి సంబంధించిన ఎక్స్పెండిచర్ కాదు కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ ని మనం డీజిల్ లో చేయలేమా సార్? ఎక్స్పెండిచర్ ని డీజిల్ లో చేయాలంటే కనుక ఇక్కడ ఈ ఎక్స్పెండిచర్ అన్న మనం క్లెయిమ్ చేస్తాం. 18-19 ఎక్స్పెండిచర్ P&L లో క్లెయిమ్ చేస్తాం. కరెంట్ ఇయర్ మనం చూసేటప్పుడు, కరెంట్ ఇయర్ మనం ట్యాక్స్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, డీజిల్ లో చేసేటప్పుడు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ చేసిన పేమెంట్స్, లాస్ట్ ఇయర్ సంబంధించిన డ్యూ బేసిస్ లో మనం ఎంట్రీస్ రాసుకున్నవి కరెంట్ ఇయర్ లో క్యాష్ పేమెంట్స్ చేస్తే కనుక అక్కడ ఎక్కడైనా కూడా డిజల్వెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉందా? లాస్ట్ ఇయర్ రిటర్న్ ఆల్రెడీ ఫైల్ అయిపోయింది, ఇక్కడ మనం మార్చలేము. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయలేమంటండి, ఇక్కడ డిజల్వ్ చేయడం అనేది కష్టం. ఓకే, ఇక్కడ డిజల్వ్ చేయడం అనేది కష్టం. సో 1920 లో డిజల్వ్ చేద్దామంటే ఆ ఎక్స్పెండిచర్ అనేది మన P&L లో ఉందా, ఎక్స్పెన్సెస్ కింద లేదు. అలాంటప్పుడు డిజల్వ్ అంటే ఏం చేయాలి, డిజల్వ్ అంటే ఆల్రెడీ P&L ఎక్స్పెన్స్ ఉంటే దాన్ని ఏం చేస్తాం, యాడ్ బ్యాక్ చేస్తామండి. కానీ ఇక్కడ యాడ్ బ్యాక్ చేయడానికి అసలు ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ క్యాష్ లో చేసినట్టు ఉందా, క్యాష్ లో చేసినట్టు లేదు. ఎందుకంటే డ్యూ బేసిస్ లో మనం అలౌ చేసేసుకున్నాము. ఓకే, డ్యూ బేసిస్ లో అలౌ చేసేసాము. డ్యూ బేసిస్ లో అలౌ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, మళ్ళీ 2021 కి వచ్చేసరికి 1920 సంబంధించిన పేమెంట్స్ చేసామంటండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఎలా రాసాం, డ్యూ బేసిస్ లో రాసామంటండి. ఇక్కడ మళ్ళీ ఏం చేసాం, డ్యూ బేసిస్ లో ఎంట్రీస్ అనేవి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి రాసాం. ఇక్కడ డ్యూ బేసిస్, ఇక్కడ డ్యూ బేసిస్. 1920 లో డ్యూ బేసిస్ లో మన ఎక్స్పెన్సెస్ అనేవి రాసుకుంటూ వచ్చామంటండి. ఓకే, దాన్ని పేమెంట్ చేసామా, పేమెంట్ చేయలేదు. ఇదంటే 40A3 తప్పించుకోవడం కోసం అండి. ఇది 40A3 లో ఏం చెప్తారు అంటే కనుక, నువ్వు కనుక పర్ డే పర్ పర్సన్ ఎక్స్పెన్సెస్ కనుక నువ్వు పే చేస్తే, క్యాష్ లో పే చేస్తే డిజల్వ్ చేస్తారు అని చెప్పేసి అంటారు. డిజల్వ్ ఎప్పుడు చేస్తారు, నువ్వు కనుక ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తే డిజల్వ్ చేస్తారు. నువ్వేం చేస్తున్నావు, కరెంట్ ఇయర్ అంతా అసలు అప్పటికి ఏ పేమెంట్ ఇవ్వట్లా, ఏం చేస్తున్నావు, ఇదంతా కూడా డ్యూ బేసిస్ లో నువ్వు క్లెయిమ్ చేసేస్తున్నావు. దాన్ని నువ్వేం చేస్తున్నావు, నెక్స్ట్ ఇయర్ లో ఎక్స్పెన్స్ నువ్వు పేమెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ లో చేస్తున్నావు అంట. నెక్స్ట్ ఇయర్ లో పే చేసినప్పుడు ఎలా పే చేస్తున్నావు, క్యాష్ లో పే చేస్తున్నావు. అక్కడెక్కడైనా డిజల్వెన్స్ అట్రాక్ట్ అయ్యే ప్రొవిజన్ ఉందండి. కరెంట్ ఇయర్ మనం P&L లో వేస్తేనే అది మనకి ఏమవుతుంది, డిజల్వ్డ్ అనేది అవుతుంది. ఓకే, ఇలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నామని చెప్పేసి వాళ్ళు సింపుల్ గా ఒక దే కమ్ అప్ విత్ అన్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ ఏంటి అంటే కనుక, నువ్వు లాస్ట్ ఇయర్ అమౌంట్, లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ డ్యూ బేసిస్ లో అలౌ చేసుకుని కరెంట్ ఇయర్ వాటిని ఏం చేసావంట, ఇక్కడ పే చేసావంట. పే చేసినప్పుడు ఇక్కడ ఒకవేళ క్యాష్ లో పే చేస్తే కనుక అవి ఏమి చేయాలండి, డిజల్వ్ చేయాలి. ఏం చేయాలి, డిజల్వ్ చేయాలి. ఒకవేళ అక్కడ పే చేస్తే కనుక 1920 లో పే చేస్తే డిజల్వ్ చేయాలి. ఎలా డిజల్వ్ చేయాలంటే, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్ ఇన్కమ్. ఏం చేస్తారంట, ఇప్పుడు P&L లో ఇక్కడ ఎక్స్పెన్స్ ని డిజల్వ్ చేయలేకపోవచ్చు, ఇది లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, దీన్ని ఇక్కడ ఏం చేస్తారంటే బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారంట. P&L లో ఏం చేస్తారు, బిజినెస్ ఇన్కమ్ అని చెప్పేసి చూపిస్తారంట. మా అర్థం అవుతుందండి. ఒకవేళ ఇక్కడ 1920 లో సంబంధించింది ఎప్పుడు పే చేశానండి, 2021 లో నేను పే చేశానంటండి. సో 2021 లో నేను పే చేశానంట. 40A3 ఏదైతే ఉందో ఈ 40A3 అట్రాక్ట్ అవ్వకుండా ఇక్కడ ఎక్స్పెండిచర్ డ్యూ బేస్ లో అలౌ చేసుకుని ఇక్కడ పేమెంట్ అనేది చేశాను. ఇది సార్ మీరు క్యాష్ లో పే చేశారు అనగానే, సార్ క్యాష్ లో పే చేసిన ఈ ఇయర్ ఎక్స్పెండిచర్ కాదు సార్, లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ అండి అని చెప్పేసి అక్కడ వచ్చింది అనుకోండి, లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ పేమెంట్ అనేది చేశారని చెప్పేసాను. అది క్యాష్ లో పే చేస్తే కనుక అలౌ చేస్తారా సార్ అని చెప్పేసి అంటే, ఇక్కడ దీన్ని కూడా ఏం చేస్తారంటే, క్యాష్ లో పే చేస్తే దట్ విల్ బి ట్యాక్స్డ్ యాజ్ బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్ కింద ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అంటే కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్ మన తెలివితేటలు ఉపయోగించి అక్కడ డ్యూ బేసిస్ లో అలౌ చేసేసుకుని నెక్స్ట్ ఇయర్ లో మనం ఏం చేస్తున్నాం అండి, ఎక్స్పెండిచర్ అనేది డ్యూ బేసిస్ లో అలౌ చేస్తున్నారు, పే చేస్తుందని ఎలా పే చేస్తున్నాం, మోర్ దాన్ 10,000 పర్ డే పర్ పర్సన్ మనం పే చేస్తున్నాం అంటండి. అలాంటప్పుడు ఏమవుతుందంటండి, డిజల్వెన్స్ అనేది వస్తుంది అని చెప్పేసి అంటున్నాను. డిజల్వెన్స్ ఏ రూపంలో వస్తుందంట, ఇట్ విల్ బి యాడెడ్ టు ద, ఇట్ విల్ బి డీమ్డ్ టు బి ద బిజినెస్ ఇన్కమ్. ఎలా ట్రీట్ చేస్తారంటే దాన్ని బిజినెస్ ఇన్కమ్ కింద
ట్రీట్ చేస్తామని చెప్పేసి చెప్పారండి. బిజినెస్ ఇన్కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ పేమెంట్ ఈస్ మేడ్. ఏ ఇయర్ లో పేమెంట్ చేస్తే కనుక ఆ ఇయర్ లో ఏం చేస్తారంటండి, బిజినెస్ ఇన్కమ్ అని చెప్పేసి చూపిస్తారంట. ఓకే రైట్. నెక్స్ట్, it may be noted that box noted that where the payment is less than 10,000 in respect of invoice which is more than 10,000, disallowance of 43 shall not be attracted అని చెప్పేసి అంటున్నాడండి. జాగ్రత్తగా చూడండి. ఇట్ మే బి నోటెడ్ దట్. సో దానికంటే ముందు ఒక పాయింట్ ఉంది, థర్డ్ పాయింట్, దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సిమిలర్ టు 40A3 which deals with the disallowance of expenditure under section 43 subsection 1 which deals with the actual cost of the capital asset also discourage payments otherwise than way of specified modes. Specified modes అంటే ఉన్నాయండి. స్పెసిఫైడ్ మోడ్స్ అంటే ఉన్నాయండి. మా స్పెసిఫైడ్ మోడ్స్ అని అన్నారు కదా. స్పెసిఫైడ్ మోడ్స్ అంటే ఉన్నాయండి. అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్, electronic clearing system, other electronic payment method. Okay, other electronic payment method. ఇవి స్పెసిఫైడ్ మోడ్స్ అండి. ఈ స్పెసిఫైడ్ మోడ్స్ ద్వారా చేయకపోతే కనుక మనం 43 సబ్సెక్షన్ 1 గురించి అడ్జస్ట్మెంట్ మాట్లాడుకున్నాం చూసారండి. టు దట్ ఎక్స్టెంట్ డిస్కరేజ్ చేయడానికి, ఇలాంటి పేమెంట్స్ డిస్కరేజ్ చేయడానికి మనకి ఏం చేస్తున్నాడండి, the specified modes where the sum exceeds 10,000 accordingly even say. So similar to 40A3 which deals with the disallowance of expenditure, 43 subsection 1 deals with the actual cost of the capital asset also discourages the payment made otherwise than way of specified modes అని చెప్పేసి చెప్తున్నాడు. మనం 40A3 లో 43(1) సబ్సెక్షన్ 1 లాగే 40A3 లో కూడా అని చెప్పేసి అన్నాం కదండి. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఓకే రైట్. నెక్స్ట్, it may be noted that box lo chudandi, fourth point chudandi. It may be noted that where the payment made is less than 10,000 in respect of the invoice made which is more than 10,000, disallowance under section 40A3 shall not be attracted అని చెప్పేసి అంటున్నాడండి. మనం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇన్వాయిస్ రేజ్ చేసినందుకు సపోజ్ ఇన్వాయిస్ రేజ్డ్ ఫర్ మోర్ దాన్ 10,000 అంటే ఎగ్జాంపుల్ కి ఇన్వాయిస్ అనేది ఎంతకి రేజ్ అయిందంటే 15,000 కి రేజ్ అయిందంట. 15,000 కి రేజ్ అయిందంట. ఇందులో పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ఎంత పే చేసిందంటే 2,000 రూపీస్ నేను పే చేశానంట. సార్ ఇన్వాయిస్ ఏమో 15,000 ఉంది, మీరు పే చేసింది 2,000 ఉంది. ఇప్పుడు 10,000 మీరు పే చేసినట్టే 2,000 పే చేసినట్టే, ఎంతైతే పే చేస్తారో అదే లెక్కేసుకోవాలంటండి. ఓకే రైట్. అంటే ఇక్కడ 2,000 కనుక పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ ఏం చేయాలంటండి, ఇక్కడ ఈ ఇన్వాయిస్ వాల్యూ 15,000 ఉన్నా సరే డిసల్వెన్స్ అనేది రాదు అని చెప్పేసి అంటున్నారండి. ఎందుకంటే ఇన్వాయిస్ వాల్యూతో కాదు, మనకి ఇక్కడ పర్ డే పర్ పర్సన్ తోనే సంబంధం అండి. ట్రాన్సాక్షన్లు ఎన్నైనా పర్లేదు, ట్రాన్సాక్షన్లు ఏమైనా పర్లేదు, పర్ పర్సన్ పర్ డే ఇక్కడ 10,000 కంటే ఎక్కువ పేమెంట్ చేస్తే కనుక అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. If any person makes a payment by way of any modes specified above so as to comply with the provisions of 40A3, then no person shall file a suit or plea that a payment was not made in cash or any other manner in violation of the contract or any other law అని చెప్పేసి అంటాడండి. చాలా జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడితో ఒక కాంట్రాక్ట్ గా ఎంటర్ అయ్యి కాంట్రాక్ట్ లో ఏం చెప్పాడంటే కండిషన్ చెప్పాడంట. ఇక్కడ వీడు కార్ ని 50,000 పే చేయాలని చెప్పేసి 50,000 పే చేయాలని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే ఇక్కడ బి ఏం చెప్పాడంట 50,000 కూడా నువ్వు నా క్యాష్ లోనే ఇవ్వాలి అని చెప్పేసి, క్యాష్ లో మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఏకి కండిషన్ పెట్టాడంటండి. ఓకే ఇక్కడ ఏకి కండిషన్ పెడితే ఏ వెళ్ళి ఏం చేశాడంటే బికి ఇక్కడ ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, అకౌంట్ పే చెక్ ద్వారా ఇచ్చాడంటండి. 50,000 ని కార్ పర్చేజ్ చేయడానికి ఏం చేశాడంట అకౌంట్ పే చెక్ ద్వారా ఇచ్చాడంట. ఓకే ఎప్పుడైతే అకౌంట్ పే చెక్ ద్వారా ఇచ్చాడో క్యాష్ ద్వారా పే చేయలేదో బిఎల్ఈ ఏ మీద కేసు ఫైల్ చేయొచ్చా? సార్ నేను స్పెసిఫై చేసిన కాంట్రాక్ట్ లో స్పెసిఫై చేసిన మోడ్ ప్రకారం వీడు పే చేయలేదని చెప్పేసి ఇక్కడ స్పెసిఫై చేయొచ్చా లేదా అని చెప్పేసి కేసు ఫైల్ చేయొచ్చా లేదా అంటే యూ కెనాట్ ఫైల్ అ కేస్ అని చెప్పేసి చెప్తున్నాడండి. ఎందుకంటే ఈ సెక్షన్స్ అనేవి ఏమవుతాయి ప్రివేల్ ఓవర్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. మన కాంట్రాక్ట్ లో చెప్పిన దానికంటే
ఇదే పవర్ఫుల్ సార్? ఎస్. కాంట్రాక్ట్ లో చెప్పినప్పుడు పేమెంట్ చేయమంటారు, కానీ ఇలాగ మాత్రమే పేమెంట్ చేయమని ఇక్కడ చెప్తున్నారు. ఓకే. సో ఇంకా 40A3 గురించి జస్ట్ కంప్లీట్ అయిందండి. దీనికి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఈ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటంటే కనుక యూ కెన్ మేక్ పేమెంట్ ఆఫ్ మోర్ దాన్ 10,000 అకౌంట్ పే చెక్, అకౌంట్ పే, డ్రాఫ్ట్ ద్వారా కాకుండా అదర్ మోడ్స్ లో కూడా కొన్ని ఆస్పెక్ట్స్ లో మీకు పే చేయడానికి అలౌ చేస్తారంట. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో రేపటి క్లాస్ లో డౌట్స్ అనేవి మీకు చెప్తానమ్మా. సెషన్ ఎండ్ చేస్తున్నాను.